హలో ఎవ్రీవన్. మనం భగవద్గీత శ్లోకాల గురించి తెలుసుకుంటున్నాం కదా. మరి ఈరోజు చాప్టర్ 2లో ఇంకొక ఇంపార్టెంట్ శ్లోక గురించి తెలుసుకుందాం. అదేంటంటే కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భు మాతే సంగోత్స్వ కర్మని. మరి దీని అర్థం ఏంటంటే కర్మణ్యేవ వాధికారస్తే అంటే కర్మణ్యేవ అధికారస్తే. సో నీకు కర్మ చేయడంలో మాత్రమే హక్కు ఉంది, అంటే నువ్వు ఏదైనా ఒక పని చేయడానికి మాత్రమే నీకు రైట్ ఉంది. మా ఫలేషు కదాచన, కానీ ఆ కర్మ ఫలములపై నీకు ఎలాంటి హక్కు లేదు, అంటే దాని రిజల్ట్. సో నువ్వు ఒక పని చేస్తున్నావు, ఆ పని చేయడం వరకే నీ బాధ్యత. దాని రిజల్ట్ ఏంటి అనేది నువ్వు డిసైడ్ చేయలేవు, దాని మీద నీకు ఎలాంటి హక్కు ఉండదు. మా కర్మఫల హేతుర్భు, అలా అని నువ్వు ఆ కర్మకి రిజల్ట్ అని కూడా నువ్వు అనుకోవద్దు. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక పని చేస్తే దానికి నేనే కారణమా, నేను చేశానా అని అలా బాధపడుతూ ఉండద్దు అనమాట. ఆ ఫలితానికి, ఆ రిజల్ట్ ఏదైతే వచ్చిందో దానికి కారణం నువ్వు కాదు. మాతే సంగస్తు అకర్మని, అలా అని చెప్పేసి ఎలాగూ వచ్చే రిజల్ట్ వస్తుంది కదా, నేనెందుకు పని చేయాలి అని ఏ పని చేయకుండా ఉండకూడదు అని దీని అర్థం. సో ఇంకా క్లియర్గా మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను, వినండి. మనం ఏమంటారు, ఒక సీడ్ని సో చేసామనుకోండి, అంటే ఒక విత్తనం నాటాం మనము. ఆ విత్తనం నాటే వరకు మాత్రమే నీ పని, అది మాత్రమే నీ కర్మ. కానీ ఎప్పుడు పెరుగుతుంది, దీనికి ఇది బాగా పెరుగుతుందా లేదా, ఎన్ని పండ్లు వస్తాయి దీనికి, సో ఈ ప్రాసెస్ అంతా కూడా నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ సపోజ్ ఆ చెట్టు సరిగ్గా రాలేదే అనుకోండి, దానికి కూడా మనం బాధపడకూడదు, నేను సరిగ్గా నాటలేదేమో సో చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దానికి, లైక్ సాయిల్ క్వాలిటీ కావచ్చు, వర్షం అప్పుడు సరిగ్గా పడకపోయి ఉండొచ్చు, వెదర్ కండిషన్స్ కావచ్చు. సో ఇవేవి కూడా మీ కంట్రోల్లో ఉండవు. అలాగే మనం ఏదన్నా ఇప్పుడు సరే పోనీ ఇవన్నీ ఆలోచిస్తూ నువ్వు ఆ విత్తనమే నాటడం మానేస్తే అసలు చెట్టు అనేదే ఉండదు కదా. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోక ఆఫ్ సెకండ్ చాప్టర్. మన లైఫ్లో చాలా పెద్ద లెసన్ టీచ్ చేస్తుంది ఇది. ఆల్వేస్ కీప్ ఇన్ యువర్ మైండ్, యూ హ్యావ్ టు డూ యువర్ యాక్షన్స్ అకార్డింగ్లీ, దాని రిజల్ట్ వస్తుంది. బట్ ఆ రిజల్ట్ గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తూ స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు అనమాట. So always keep smiling and keep working, but don't think about the result. Keep smiling.